నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు సమ్మర్లో డైలీ ఏదో జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. నైట్ టైం కానీ మధ్యాహ్నం టైంలో కానీ భోజనం చేసిన తర్వాత. అందుకని ఈరోజు మేము దానిమ్మకాయ జ్యూస్ చేసుకున్నాం అనమాట. దానికి కావాల్సిన రెండు దానిమ్మకాయ గింజలు, 1/2 లీటర్ పాలు, 4 స్పూన్లు పంచదార. పాలు ఇలా గడ్డగట్టిలాగా డీప్లో పెట్టేసుకుని కాచిన పాలు, పచ్చివి కూడా వేసుకోవచ్చు. నేనైతే కాచినవి వేసాను. నేను ఐస్ క్యూబ్స్ వేయకుండా పాలని అలా పెట్టేసుకుని డీప్లో ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలా మిక్సీ పట్టేసుకుని వడకట్టేసుకుని గ్లాసులో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఇది. మనం ఇలా తీసుకోవడం వల్ల దానిమ్మకాయ జ్యూస్ మన బ్లడ్ కూడా పడుతుంది. ఒంట్లో చాలామందికి బ్లడ్ లేకుండా ఉన్న వాళ్ళు డైలీ తీసుకుంటే మటుకు ఒక గ్లాస్ జ్యూస్ చాలా మంచిది ఇది. మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే మనం స్వయంగా చేసుకుని తాగితే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇలా చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది.